వెల్కమ్ టు శాతవాహన తెలుగు టీవీ. సమ్మక్క సారక్క గద్దెలు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య తెలిపారు. శనివారం పట్టణంలోని ఇటుకల గోదావరి ఒడ్డున ఉన్న సమ్మక్క సారక్క గద్దెలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులు గోదావరి వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం తరపున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొడెట్టి శ్రీనివాస్ గౌడ్, DCMH చైర్మన్ తిప్పన్ లింగన్న, ఆలయ కమిటీ చైర్మన్ నిమ్మ రత్నాకర్, చాతరాజు రాజన్న, షేక్ చాంద్, దొంత నరసయ్య, గోల్కొండ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క పనులను పరిశీలించడానికి మన మున్సిపాలిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో ఈ సంవత్సరం మనకు ఎమ్మెల్యే గారు మనకి సమ్మక్క స్పెషల్ ఫండ్ నుంచి లోపల ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ పెద్దలు కూడా మనకు 1 లక్ష రూపాయలతో ఆ యొక్క రోడ్డుకు కావాల్సినటువంటి పనులు కూడా వారు కూడా మనకు యుద్ధ ప్రాతిపదికన చేయించడం జరిగింది. ఈ పనులు చేయించినందుకు ఈ యొక్క మున్సిపాలిటీ పెద్దలకు కమిటీ తరఫున మరియు గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటిక్యాల గ్రామంలో ఆనవాయితీగా మరి ఏదైతే సమ్మక్క సారక్క జాతర 21 నుంచి 24 వరకు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రతి ఏదైతే జాతర సందర్భంగా డెవలప్మెంట్స్ కానీ, రోడ్ సౌకర్యాలు కానీ, ప్రజల నిమిత్తం అన్ని సౌకర్యాలు మున్సిపల్తో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదో గద్దె లోపల సిమెంట్ అనేది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది కూడా చేయడం జరిగింది. వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన మున్సిపాలిటీ నుంచి కూడా 1 లక్ష రూపాయల మెయింటెనెన్స్ మొరం కానీ ఎక్కడన్నా కానీ ఇబ్బంది ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతిసారి భగవంతుడు ఈ సారక్క సమ్మక్క జాతర ఏదైతే ఉందో ప్రజలందరూ ఆహ్వానితులే పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని మనందరం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి అన్ని రకాల పంటలు పండి అన్ని రకాల మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా వైస్ చైర్మన్ కానీ, DCMH చైర్మన్ లింగన్న గారు, అదేవిధంగా ఇటకాల ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీ రత్నాకర్ కమిటీ గారు, మిగతా మిత్రులందరూ పార్టీ కార్యకర్తలు కానీ, ఈ శ్రేయోభిలాసులు కానీ అందరికీ పేరు పేరు నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. సారలమ్మ జాతరలో భాగంగా లక్షపేట మున్సిపాలిటీలోని ఇటికాల గ్రామంలో మరి ఉన్నటువంటి ఈ యొక్క జాతర ఏర్పాట్లను ఈనాడు గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా DCMH చైర్మన్ గారు, మా కౌన్సిలర్సు మరి ఈ కమిటీ పెద్దలు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏదైతే సమ్మక్క జాతర ఏర్పాట్లను గత 4 పర్యాయాలుగా కొనసాగుతున్నవి. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అక్కడ కల్వర్ట్ కావచ్చు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ మున్సిపాలిటీ నుంచి 1 లక్ష రూపాయల నిధులతో మొరం కూడా పోయించడం, తద్వారా ఇంకా లేబర్ అందరినీ కూడా పెట్టి ముళ్ళ కంచెలు అవి ఇవి కూడా తొలగించడం జరుగుతుంది. ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని రేపు జరగబోయేటువంటి 21, 22, 23 తారీఖునటువంటి జాతరను అందరూ కూడా జయప్రదం చేసి ఆ సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రుడు కాగలరని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.